హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ సత్వాల్లో. ఇక మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక ఫ్యూ పాయింట్స్ రికవరీ అనేది రావడం చూస్తున్నాము. స్టిల్ ఇంకా కొంతవరకు కన్సాలిడేషన్ మూవ్స్ అనేది మార్కెట్స్లో ఉన్నాయని చెప్పొచ్చు. నిఫ్టీ కనుక చూస్తే ప్రస్తుతం ఒక 2 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 11,722 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ ఒక 4 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 39,190 వద్ద మూవ్ అవుతోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే 74 పాయింట్స్ పాజిటివ్గా 30,703 వద్ద ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే కొంత బ్యాంక్ నిఫ్టీ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో స్టిల్ ఇంకా కొంత కరెక్షన్ అనేది కొనసాగుతూ ఉండడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. లాస్ట్ వీక్ అంతా కూడా మనం చూసాం మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ అంతా కూడా కంప్లీట్ డౌన్ సైడ్ ట్రెండ్లోనే మూవ్ అయ్యాయి. ఈ రోజు కూడా చూసుకుంటే కొంతవరకు మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు మనం చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ అనేది స్టిల్ ఇంకా కొనసాగుతూ ఉన్నట్టు కూడా కనిపిస్తోంది. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజెస్లో కనుక చూస్తే యూపీఎల్ నిఫ్టీ టాప్ గెయినర్గా స్టిల్ లీడ్ చేస్తోంది 3.75% అప్సైడ్తో. ఎస్ బ్యాంక్ ఒక 1.5%, అదానీ పోర్ట్స్ 1.24%, జీ ఎంటర్టైన్మెంట్స్ 1% పైగా అప్సైడ్లో మూవ్గా ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక 1% వరకు అప్ ట్రెండ్లో కనిపిస్తోంది. నిఫ్టీ లూజర్స్లోకి వెళ్తే ఓఎన్జీసీ నిఫ్టీ టాప్ లూజర్గా లీడ్ చేస్తోంది 2.5% డౌన్ సైడ్తో. అండ్ వేదాంత 2.23%, బజాజ్ ఆటో ఒక 2%, జేఎస్డబ్ల్యూ స్టీల్ నియర్లీ ఒక 2%, ఐషియా మోటార్స్ ఒక 1.5% నుంచి 2% మధ్య డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక వెళ్ళినట్టయితే కొంత బ్యాంక్స్లో కనుక చూస్తే ఎస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, అట్ ద సేమ్ టైం ఎస్బీఐ లాంటి స్టాక్స్ కొంత బెటర్గా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. యూపీఎల్ కూడా చూస్తే మొన్న మధ్యకాలంలో వచ్చిన డౌన్ ట్రెండ్ తర్వాత ఈ స్టాక్ మళ్ళీ అగైన్ కొంత పాజిటివ్ సైడ్లో కనిపిస్తోంది. టెక్నికలీ కొంత బెటర్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సోమేశ్వర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సోమేశ్వర్ గారు. హాయ్. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మనం చూసాం మార్నింగ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్ మార్కెట్స్ ఒక ఫ్లాట్ టు కన్సాలిడేషన్ వేస్లోనే మూవ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా ఒక కంటిన్యూస్ ఒక కరెక్షన్ అనేది మనం చూసాము మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా. బట్ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికి చూస్తే ఒక ఫ్యూ పాయింట్స్ ఒక రికవరీ అనేది కనిపిస్తోంది. బట్ స్టిల్ ఇంకా కూడా చూస్తే స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఎక్కువగా మనం చూస్తున్నాము. సో మీరు మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని చూస్తున్నారు? యాక్చువల్లీ నిఫ్టీ పరంగా చూసుకుంటే ఇప్పుడు మొన్నటి స్వింగ్లో అయితే కట్ కాలేదు, అది ఒక సపోర్ట్ పాయింట్గా మనం భావించవచ్చు 11,625. సో దాని కింద క్లోజ్ అయినంతసేపు వరకు మనకి ట్రెండ్ కొంచెం 11,900 వెళ్ళే ఛాన్సెస్ అప్ సైడ్ మూవ్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఇప్పుడు 11,600 to 11,900 మధ్యలో ఉంటుంది. 11,625 కింద క్లోజ్ అయితే ఒకటి గ్యాప్ డౌన్ మనకు ఉంది. సో అది 19th, 17th, 20th రోజు ఒక గ్యాప్ ఉంది. అది 165 పాయింట్స్ గ్యాప్ ఉంది. అది ఫిల్ చేసి వెళ్ళే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటుంది అన్నట్టు. సో ఈ రోజు వరకు చూసుకుంటే మనకి 20 డిఎంఏ వచ్చేసి 11,782 ఉంది. సో అది ఈరోజు దాని అబోవ్ క్లోజ్ అయితే మనకి 11,900 వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అదే పరంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు వచ్చేసి 6 పాయింట్స్ ప్లస్లో ఉంది. సో ఇది యాక్చువల్గా ఈరోజు ట్రేడ్ చూస్తే 20 డిఎంఏలో ఎంగెల్ ఫామ్ అయింది. సో 30,696 ఉంది. సో దీని అబోవ్ ఈరోజు క్లోజింగ్ బేసెస్ పడితే సో మనకి 30,220 వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఈ నుంచి 200 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే మూవ్స్ ఉంటాయి అన్నట్టు. సో అది మనకు ప్రీవియస్ స్వింగ్ హై ఎంత ఉంది 31,399 ఉంది. సో అప్రాక్సిమేట్లీ 31,400కి వెళ్ళే ఛాన్సెస్ ఈ రోజు వరకు ఉంటుంది. సో దీని స్వింగ్లో వచ్చేసి 30,220. సో దీని కింద క్లోజెస్ అయితే మాత్రం సో దీనిది కూడా సేమ్ ప్యాటర్న్ నిఫ్టీలో మనకి ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో ఆ రోజు 17th మే అండ్ 20th మే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆ గ్యాప్ ఫిల్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ ఆ గ్యాప్ 552 పాయింట్స్ ఉంటుంది. సో ఈ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు బ్యాంక్ నిఫ్టీ వ్యూ చూసుకుంటే. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మిక్స్డ్ ట్రెండ్లో నడుస్తుంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో నేను స్పెసిఫిక్గా స్టాక్స్ చెప్పేది ఏంటంటే సువెన్ లైఫ్ సైన్స్ ఒకటి చూడవచ్చు, ఎన్సీసీ ఒకటి చూడవచ్చు. ఇవి రెండు స్టాక్స్ ప్రజెంట్ మార్కెట్లో బయింగ్ చేసుకొని అప్ టు సువెన్ మన మార్కెట్ ఫాలో అవుతున్న సువెన్ పడట్లేదు. సో ఒక సైడ్ వేస్ ట్రెండ్లో నడుస్తుంది. సో ఇది అప్ టు 254 వరకు మనం బై చేస్తే మనకి కపుల్ ఆఫ్ షార్ట్ టర్మ్ వ్యూలో మనకి 330, 350 వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే అండి. ఇక ముఖ్యంగా కనుక చూసినట్టయితే ఏదో సెక్టర్స్ పరంగా కనుక వెళ్ళినట్టయితే ఓవరాల్గా కంప్లీట్గా ఈరోజు సెక్టర్స్ పరంగా కూడా చూస్తే ఒక్క సెక్టర్ అప్మూవ్లో ట్రేడ్ అవుతుంది అన్నట్టు లేదు. ఓవరాల్గా కూడా చూసుకున్నట్టయితే అన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్లోనే అన్ని సెక్టర్స్ కూడా ట్రేడ్ అవుతున్నాయి. బట్ ముఖ్యంగా చూస్తే అటు కరెక్షన్ మూవ్ అవుతున్న వాటిలో కనుక చూస్తే కొంతవరకు అటు ఫార్మా స్పేస్ అండ్ ఆటో స్పేస్ ఎక్కువగా కరెక్షన్కి లోన్ అవుతుంది.
ఫార్మాలో కనుక చూస్తే మీరు ఇందాక అన్నట్టు సుబెన్ కొంత అవుట్ పర్ఫామ్ చేస్తున్నప్పటికీ రెస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ లైక్ డాక్టర్ రెడ్డిస్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము, కొంతవరకు అవుట్ పర్ఫామ్ టెక్నికల్ ట్రెండ్ కనుక చూస్తే బెటర్గానే ఉన్నప్పటికీ కూడా ఈ స్టాక్లో ఇంకా కొంతవరకు కరెక్షన్ అనేది కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. సో డాక్టర్ రెడ్డీస్కి మీ టెక్నికల్ వ్యూస్ ఏంటంటారు? ఓవరాల్గా ఇది ఎలా పర్ఫామ్ చేయొచ్చు అంటారు? లాస్ట్ ఈ ఫ్యూ డేస్లో కూడా చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా ఇది కరెక్షన్ బేసిస్లోనే మూవ్ అవుతోంది. సో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? డాక్టర్ రెడ్డిస్ ఏంటంటే యాక్చువల్గా ట్రెండ్ వచ్చేసి డౌన్ ట్రెండ్లో నడుస్తుంది. ఎప్పుడైతే 200 డిఎంఏ కట్ అయిందో అప్పటి నుంచి స్టాక్ డౌన్ ట్రెండ్ అయింది. 2600 కట్ అవ్వగానే డౌన్ ట్రెండ్ అయింది. కానీ ఒకటి స్వింగ్ ఒక రోజు బార్ వచ్చేసి 2400 వచ్చింది. సో అది ఒక సపోర్ట్ బార్గా మనం ప్రకటిస్తాం. సో అది వచ్చేసి మనకు 4th ఆఫ్ జూన్ రోజు వచ్చిన బార్ అది. సో ఆ బార్ది సపోర్ట్ పాయింట్ తీసుకోవాల్సి వస్తుంది. 2400 తీసుకోవాలి. ఈ స్టాక్లో స్ట్రెంత్ రావాలంటే 2608 అబౌవ్ 3 డేస్ క్లోజ్ అయితేనే ఈ స్టాక్లో స్ట్రెంత్ వస్తుంది. అప్పటిదాకా ఈ స్టాక్లో స్ట్రెంత్ అనేది రాదు. సో అప్పటిదాకా ఈ బార్ని సపోర్ట్ జోన్గా మనం ప్రకటిస్తాం. సో మంత్లీలో వస్తే ఈ బార్ యాక్చువల్గా 2 మంత్స్ నుంచి ఫాల్ అనే ఉంది. 3000 నుంచి నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. 2400 దాకా వచ్చింది. సో దీని రిట్రేస్మెంట్ కొద్దిగా ఒక 100 పాయింట్స్ రిట్రేస్మెంట్ వచ్చేసింది ఈ స్టాక్లో. ప్రస్తుతానికి ఇప్పుడు 2400 సపోర్ట్ పాయింట్గా పరిగణించి ఈ స్టాక్ని బై చేయొచ్చు. సో నా వ్యూ అయితే 2608 అబౌవ్ పోయిన తర్వాతనే స్టాక్లో స్ట్రెంత్ వస్తుంది. సో రిస్క్ బెట్ మీద చేయాలనుకుంటే యూ కెన్ గో హెడ్ ఫర్. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూస్తే రిలయన్స్ పరంగా కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ మనం చూస్తే ఓపెనింగ్ లెవెల్స్ నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇందులో రావడం మనం చూస్తున్నాము. లాస్ట్ వీక్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే రిలయన్స్ కొంతవరకు ఫ్లాట్ ట్రెండ్లోనే మూవ్ అయిందని చెప్పుకోవచ్చు. కొంతవరకు స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా రిలయన్స్లో మనం చూసాము. ఈరోజు చూస్తే ఆల్మోస్ట్ ఒక 20 to 25 పాయింట్స్ వరకు కరెక్షన్ అనేది రిలయన్స్లో కనిపిస్తోంది. సో దీనికి సపోర్ట్స్ వైజ్లో చూస్తే ఎలా ఉన్నాయంటారు? రిలయన్స్ సపోర్ట్ యాక్చువల్గా అయితే బై చేయొచ్చు. లాంగ్ టర్మ్ వ్యూ అయితే ఓకే. 12,226 200 డిఎంఏ ఉంది. సో మొన్నటి ప్రీవియస్ స్వింగ్లో వచ్చేసి 227. సో అప్రాక్సిమేట్లీ అక్కడే ఉంది, సపోర్ట్ పాయింట్ దగ్గరనే ఉంది. సో మీరు ఇప్పుడు నన్ను అడిగితే ఇక్కడ నుంచి 40 రూపీస్ సపోర్ట్ పాయింట్ స్టాప్ లాస్ పెట్టుకొని యూ హ్యావ్ టు బై ది స్టాక్ అప్ టు 1330-40 లెవెల్స్కి వెళ్ళిపోవచ్చు ఈ స్టాక్. సో నన్ను అడిగితే ఈ స్టాక్ని బై చేయడం బెటర్. ఈ స్టాక్ బై అండి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాము. ఫస్ట్ కాలర్ ఉన్నారు మహేష్. హలో మహేష్, చెప్పండి. అంటే ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? బయోకాన్ 554లో తీసుకున్నారు. అంటే షార్ట్ టర్మ్ కని తీసుకున్నారా, లాంగ్ టర్మ్ మీతో తీసుకున్నారా? ఓకే, బయోకాన్ తీసుకున్నారు. ఓకేనండి. యాక్చువల్లీ ఏంటంటే మొన్నటి స్వింగ్లో వచ్చేసి 239 ఉంది. స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఎందుకంటే మనకు యాక్చువల్గా ఫిబ్రవరి నుంచి స్టాక్లో స్ట్రెంత్ అనేది ఎక్కడ రాలేదు. 330 నుంచి ఆల్మోస్ట్ ఆల్ 100 రూపీస్ కింద పడింది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు యాక్చువల్లీ మొన్నటి స్వింగ్లో ఉంది, అది 239. సో అప్రాక్సిమేట్లీ మీ స్టాక్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అంటే 260 కంటే మ్యాక్స్ నాకు కనిపించడం లేదు యాక్చువల్గా ప్రస్తుతానికి ఉన్న స్టేజ్లో. షార్ట్ టర్మ్ వ్యూలో మీరు షార్ట్ టర్మ్ వ్యూలో తీసుకుందాం అనుకుంటున్నారు. సో ఇక్కడ మీరు 239 స్టాప్ లాస్ పెట్టుకొని 260 రాగానే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి నా వ్యూ. నెక్స్ట్ కాలర్ ఉన్నట్టున్నారు, కాల్ చూద్దాం. హలో యా చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో యా చెప్పండి మేడం. ఇండెక్స్ పెట్టి జూలై సిరీస్ కోసం కావాలి మేడం. చిన్న డౌట్. సారీ, 12,200 జూలై కాల్స్ తీసుకున్నాం మేడం నిఫ్టీకి. ఓకే, సో దానికి సంబంధించి హోల్డ్ చేయొచ్చా అదేమంటే? యాక్చువల్లీ మీరు హోల్డ్ చేయొచ్చా అంటే ఫండమెంటల్ పరంగా చూసుకుంటే మనకు ముందు ప్రీవియస్ బడ్జెట్ కనిపిస్తుందండి. సో బడ్జెట్ తర్వాత 12,200 అనేది అప్రాక్సిమేట్లీ రావచ్చు. బడ్జెట్ బాగుందనుకోండి మీకు కాస్ట్ 2,200-500 ఈజీగా వస్తుందండి. సో మీరు హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే అండి, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే టెక్స్మాకో రైలు కనుక చూస్తే కొంత లోయర్ సైడ్ నుండి ఒక చిన్న ర్యాలీ అనేది వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఒక ఫ్యూ డేస్గా ఇది కరెక్షన్కి లోన్ అయిందని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ ఈ కొద్ది రోజుల్లో కనుక చూస్తే ఒక మంచి రికవరీ అనేది కనిపించింది. లాస్ట్ 1 వీక్గా కూడా చూస్తే టెక్స్మాకోలో ఒక
మంచి బౌన్స్ అనేది చూసాము, ఒక చిన్నపాటి రికవరీ అనేది రావడం చూసామనుకోవచ్చు. కొంత డిప్స్ వచ్చినప్పుడు కనుక చూస్తే కొంత అది షార్ట్ టర్మ్ పరంగా కావచ్చు, అటు లాంగ్ టర్మ్ పరంగా కావచ్చు, బయింగ్కి ఏమైనా వెళ్ళొచ్చు అంటారా? టెక్స్ మ్యాకోరే ఓకే అండి, మనం ఈ స్టాక్లోకి వెళ్ళే ముందు కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాము. హలో, యా రాజేష్ చెప్పండి. యా 1 సెకండ్ అండి, మీ వాయిస్ మాకు కొంచెం లో అయిపోతుంది, స్టాక్ క్లియర్గా లేదు, కొంచెం లౌడర్గా మాట్లాడతారా? యా చెప్పండి. యా చెప్పండి. 828 దగ్గర తీసుకున్నారు. స్టాక్ ఏంటన్నారు? ఎంజిఎల్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ 828లో తీసుకున్నారు. ఓకే, ఇది మహానగర్ గ్యాస్ వచ్చేసి మీకు యాక్చువల్లీ స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉందండి. ఈ స్టాక్ యాక్చువల్గా 1054 నుండి 837 దాకా వచ్చింది. సో మనకు ఒక సపోర్ట్ బార్ ఉంది అక్టోబర్ 2018 రోజు, సో 733 ఉంది. సో మీరు అంత దూరం సపోర్ట్ పాయింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదొక 848, 781 అనేది సపోర్ట్ బార్గా మనం ప్రకటిస్తాం. ఈ బార్ని మొత్తం అక్టోబర్ బార్ని మొత్తం సపోర్ట్గా బార్గా ప్రకటిస్తాము. షార్ట్ టర్మ్ వ్యూ అయితే స్టాక్ అయితే వీకే ఉందండి. సో మీరు లాంగ్ టర్మ్ వ్యూ అయితే స్టాక్ని హోల్డ్ చేయొచ్చు. ఓకే అండి, ఇక ముఖ్యంగా కనుక చూస్తే జైన్ ఇరిగేషన్ ఈరోజు చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకుంటే ఈ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తోంది. ఎటువంటి కరెక్షన్ కూడా మనం చూడట్లేదు అనుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూస్తే ఆల్మోస్ట్ ఒక 10% పైగానే ఇది అప్ సైడ్లో ట్రేడ్ అవుతోంది. డే హైస్ వద్ద కూడా ఇది మూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఈ మధ్యకాలంలో చూస్తే ఈ స్టాక్లో ఒక 2 days భారీ ఎత్తున కరెక్షన్ అనేది మనకు చూసాము. హయ్యర్ లెవెల్స్ నుంచి ఇది కంప్లీట్ డౌన్ సైడ్ ఫార్మాట్లోకి వచ్చింది. ముఖ్యంగా మాన్సూన్ కారణం చేత, మాన్సూన్ ఇంకా అప్పటికి రావడానికి కారణం చేత కూడా చూస్తే ఫర్టిలైజర్ స్పేస్ స్టాక్స్ అన్నింటిలో కూడా కొంతవరకు కరెక్షన్ అనేది మనం చూసాము. బట్ మాన్సూన్ ప్రొడిక్షన్ అనేది ఇప్పుడు కొంత మన సైడ్ కూడా మాన్సూన్ అనేది రావడం మనం చూసాము. ఒక చిన్నపాటి రైన్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి కొంతవరకు ఫర్టిలైజర్ స్పేస్ స్టాక్స్లో ఒక కొంచెం చిన్నపాటి అప్మూవ్ అనేది చూడొచ్చు అంటారా? ముఖ్యంగా జైన్ ఇరిగేషన్ పైన మీ టెక్నికల్ వ్యూ ఏంటంటారు? యాక్చువల్లీ జైన్ ఇరిగేషన్ ప్రకారం ఏంటంటే మనకు మొన్న సపోర్ట్ పాయింట్ దగ్గరకు వచ్చింది. 15 రూపీస్ కింద క్లోజ్ అయితే స్టాక్ 2 రూపీస్ అయ్యే ఛాన్సెస్ ఉండే అక్కడ. సో అలాంటి దగ్గర ఇది పుల్ బ్యాక్ అక్కడ టెక్నికల్ వ్యూలో చూసుకుంటే మంచి సపోర్ట్ తీసుకుంది. సో పుల్ బ్యాక్ అప్పటిదాకా ఎక్కడ దాకా రావచ్చు అంటే 20 DMA వచ్చేసి 36 రూపీస్ ఉంది. సో నా ఇంటెన్షన్ ప్రకారం 36 రూపీస్ వరకు రావచ్చండి. ఇప్పుడు స్టాప్ లాస్ ఏది ఉంటుందంటే 16 రూపీస్ 30 పైసా ఉంటుందండి ఈ స్టాక్లో. ఓకే అండి, ఇక డిష్ టీవీ కూడా చూసినట్టయితే ఒక 2% వరకు కరెక్షన్లో ఇది మూవ్ అవుతోంది. సో ఈ కరెక్షన్స్ని కొంతవరకు అటు ఫ్యూచర్స్లో బయింగ్ ఆర్ సెల్లింగ్ పాయింట్స్గా మనం తీసుకోవచ్చు అంటారా? అటు బయింగ్కి కానీ సెల్లింగ్కి కానీ వెళ్ళొచ్చు అంటారా? నేనైతే అడ్వైజబుల్ చేయనండి ఈ స్టాక్. ఆల్మోస్ట్ ఆల్ ఈ స్టాక్ ఎక్కడి నుంచి అంటే 100 నుంచి 27 రూపీస్ పడిపోయింది. అప్రాక్సిమేట్లీ 80% ఈ స్టాక్ పడిపోయింది. సో రిస్క్ బెట్టి మీద తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు నన్ను అడిగితే 22 రూపీస్గా స్టాప్ లాస్ పెట్టుకొని అప్ సైడ్ వచ్చేసి మీకు 31 దాకా వస్తుందండి. అంతకుమించి ఈ స్టాక్లో కనిపించట్లేదు. అవాయిడ్ చేయడం బెటర్ అండి ఈ స్టాక్ని, డిష్ టీవీ. ఓకే, నెక్స్ట్ కనుక చూస్తే గ్లెన్మార్క్ కూడా ఈరోజు బాగా కరెక్షన్కి లోన్ అవ్వడం చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 5% వరకు డిప్ అనేది గ్లెన్మార్క్లో మనకు కనిపిస్తోంది. ఆల్మోస్ట్ లాస్ట్ జస్ట్ ఒక 4 days బ్యాక్ కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్లో కొంత USFDA కూడా అబ్జర్వేషన్స్ని ఇష్యూ కూడా చేయడం జరిగింది గ్లెన్మార్క్లో. సో ఆ రోజు నుంచి కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్గా కొంతవరకు ఇది డౌన్ సైడ్ ఫార్మాట్లోనే ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. సో అటు టెక్నికల్ వైజ్లో కానీ సపోర్ట్స్ వైజ్లో కానీ చూసుకున్నట్టయితే గ్లెన్మార్క్ ఎలా ఉన్నాయంటారు? షార్ట్ టర్మ్ వ్యూ చూస్తుంటే గ్లెన్మార్క్ వచ్చేసి మనకి డౌన్ ట్రెండ్లోనే ఉందండి. సో మంత్లీ బార్కి వెళ్తే మనకు ఒక సపోర్ట్ పాయింట్ ఉంది, అది 200 DMA 451. సో ఈ నుంచి మంత్లీ వ్యూలో వెళ్తే ఈ నుంచి మనకి అప్రాక్సిమేట్లీ 10 రూపీస్ రిస్క్ ఉంటుందండి. సో మనకు రివార్డ్ కూడా చాలా షార్ట్ ఉంటుంది. అంటే ఎందుకంటే నాన్ స్టాప్గా స్టాక్ పడుతూనే ఉంది, 636 నుంచి పడుతూ ఉంది. సో పుల్ బ్యాక్ వస్తే మాత్రం ఈ నుంచి స్టాక్ వచ్చేసి 503 వెళ్ళిపోతుందండి షార్ట్ టర్మ్ వ్యూ. సో ఈ నుంచి మనం రిస్క్ బెట్ మీద 10 రూపీస్ స్టాప్ లాస్ తీసుకోవచ్చు, మన రివార్డ్ 1:3 వస్తుందండి. సో తీసుకోవాలనుకుంటే ఈ స్టాప్ లాస్ పెట్టుకొని తీసుకోవాలండి. 451 క్లోజింగ్ బేసిస్ పైన పెట్టుకొని ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు రిస్క్ బెట్ మీద ఒక 1 వీక్ వ్యూ కోసం. ఓకే, కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చెక్ చేద్దాం. శ్రీనివాసన్ మెయిల్ చేశారు, వేదాంత ఇంట్రాడేకి తీసుకున్నారు 168లో. ఇది హోల్డ్ చేయొచ్చు అంటారా లేదంటే సెల్ ఏమైనా చేయమంటారా? మీ ప్రైస్ ఇక్కడే ఉందండి. సో క్లోజింగ్ బేసిస్ పైన మీరు నన్ను అడిగితే స్టాక్ని హోల్డ్ చేయొచ్చు. సో ఎందుకంటే 158గా స్టాప్ లాస్ పెట్టుకొని
సో మీకు పుల్ బ్యాక్ వస్తే మాత్రం 185 186 వరకు రావచ్చండి. సో ఆడికి వచ్చినాక ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి ఈ స్టాక్ని. సో ఇప్పుడు మీ కాస్టింగ్ ఉంది కాబట్టి సో ప్రాబ్లం లేదు, హోల్డ్ చేయండి. సో 5-6 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని కింద మీ రేట్ ఒక 5-6 రూపీస్ అప్ సైడ్ రాగానే 170 to 180 రాగానే ఎగ్జిట్ అయిపోవచ్చు అండి స్టాక్లో. ప్రవీణ్ మెయిల్ చేశారు, ఇమామి 430లో, కావేరీ సీడ్స్ 518లో తీసుకున్నారు. ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ మీతో కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా, లేదంటే ఎగ్జిట్ ఏమైనా అవ్వమంటారా? ఇమామి అయితే ఎగ్జిట్ అయిపోమని చెప్తానండి. ఆ స్టాక్ మొత్తం డౌన్ ట్రెండ్లోనే ఉందండి. స్టాక్ 600 నుంచి నాన్ స్టాప్గా పడుతూనే ఉంది ఈ స్టాక్ని. ఇంకో స్టాక్ ఏం చెప్పాను, కావేరీ సీడ్స్ 518లో కావేరీ సీడ్స్ అయితే ఇప్పుడు మనం మాన్సూన్స్ వస్తుందండి. సో టెక్నికల్గా మనం మొన్న కాల్ కూడా ఇచ్చామండి. ఇది 430గా ఇప్పుడు స్టాప్ లాస్ పెట్టుకొని మీకు పుల్ బ్యాక్ వస్తే మాత్రం 506 507 వస్తుంది, మీకు ఎగ్జిట్ అయిపోవచ్చు అండి. ఈ స్టాక్ని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ రేట్లో అయితే బై చేస్తే మాత్రం ఒక్కసారి మీరు 430 క్లోజింగ్ బేసిస్ పైన స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుందండి. 30 రూపీస్కి రిస్క్ ఉందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 60 రూపీస్కి రివార్డ్ ఉందండి. సో ఈ నుంచి మన స్టాక్ని ఇప్పుడు మంచిగా హోల్డ్ చేసుకోవచ్చు. కొనాలనుకుంటే మాత్రం ఈ ప్రైస్లో తీసుకొని 430గా స్టాప్ లాస్ పెట్టుకొని స్టాక్ని హోల్డ్ చేయొచ్చు అండి. 430 కింద క్లోజ్ అయితే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి స్ట్రిక్ట్లీ, లేకపోతే స్టాక్స్ ఫాల్ ఉంటుందండి. 300కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే అండి, ఇందాకే మనం ఇమామి గురించి ఇందాకే మెయిల్ కూడా చూసాము. బట్ ఇమామి కనుక చూస్తే ముఖ్యంగా ఈరోజు బాగా కరెక్షన్కి లోన్ అవడం చూస్తున్నాము. ఈరోజు డే ప్రారంభించడమే ఆల్మోస్ట్ ఇమామిలో ఒక 7% వరకు కరెక్షన్ అనేది రావడం చూసాం. బట్ ఆన్ న్యూస్గా మనం భావించవచ్చు. ఇది బ్లాక్ డీల్స్ కారణం చేత కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ కొంతవరకు క్రాక్ అయిందని చెప్పుకోవాలి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తే ఒక 5% వరకు ఇది ఇంకా డౌన్ సైడ్లో కనిపిస్తోంది. మీరు అన్నట్టు ఇమామి ఓవరాల్గా వీక్గా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీనికి కనుక చూస్తే అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ వైజ్లో ఎలా ఉన్నాయంటారు? అండ్ ఇక్కడ ఈ లెవెల్లో కొంత కరెక్షన్ ఏమైనా ఆగొచ్చుంటారా, లేదా ఇక్కడ నుంచి మరింత డౌన్ ట్రెండ్ అనేది చూడొచ్చుంటారా? మంత్లీ బార్లో చూస్తుంటే మనకి స్టాక్ని కొంచెం 200 దగ్గర చూస్తున్నాం. సో లాంగ్ టర్మ్ వ్యూ వాళ్ళందరూ ఇక్కడ సపోర్ట్ పాయింట్స్ ఉంటారు. బట్ ఏంటంటే నాన్ స్టాప్గా ఎక్కడ రిట్రేస్మెంట్ అవ్వలేదు. మనకు స్టాక్ 353 నుంచి 375 అప్రాక్సిమేట్లీ 100 రూపీస్కి ఎక్కడ రిట్రేస్మెంట్ రాలేదు. సో రిస్క్ బెటర్మెంట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు ఒక చిన్న హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఒకటి ఉంది 2014 బార్. సో ఇది వచ్చేసి మనకి 203 229 ఇది సపోర్ట్ బార్గా మనం ప్రకటిస్తామండి. సో ఈ రిస్క్లో తీసుకోవాలనుకుంటే ఈ నుంచి మనకు పుల్ బ్యాక్ ఏ దాకా రావచ్చు అంటే 302 304 దాకా రావచ్చు. సో మనకి ఇక్కడ కూడా చూసుకున్న రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ తక్కువ ఉంది. సో ఇలాంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడం బెటర్ అని నేను అనుకుంటాను. రవిచంద్ర మెయిల్ చేశారు, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అడుగుతున్నారు. ఇదేమైనా బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? మీకు ఎందుకు ఆ థాట్స్ వస్తున్నాయో అర్థం కావట్లేదు రిలయన్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్గా ఈ స్టాక్ 500 నుంచి నాన్ స్టాప్గా పడుతూనే ఉన్నది స్టాక్. ఇది ఇప్పుడు జస్ట్ ఏంటంటే మనకు మొన్న కూడా 100 నుంచి 37కి రావడం చూసాం. 100 నుంచి 37 కంటే అప్రాక్సిమేట్లీ 70 రూపీస్ ఫాల్ అయింది. సో నా ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో తీసుకున్నా కానీ మీకు రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ తక్కువ ఉంటుంది. సో మీరు రిస్క్ పెట్టి మీరు తీసుకోవాలనుకుంటున్నారా తీసుకోవచ్చు, వద్దనుకుంటున్నారా మీ ఇష్టం. బట్ ఏంటంటే 37 రూపీస్గా స్టాప్ లాస్ ఉంటుంది, 20 DMS 72. సో పుల్ బ్యాక్ వస్తే 72 దాకా వచ్చే ఛాన్సెస్ ఈ స్టాక్లో కనిపిస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం. రమేష్ మెయిల్ చేశారు, రెప్కో హోమ్స్ గురించి అడుగుతున్నారు. ఇది 500లో హోల్డ్ చేస్తున్నారు. ఈక్విటాస్ వచ్చేసి 150లో హోల్డ్ చేస్తున్నారు. యావరేజ్ చేసుకోవచ్చు అంటారా, హోల్డ్ చేయమంటారా, లేదంటే సెల్ చేయమంటారా? రెప్కో వచ్చేసి రెప్కో హోమ్ వచ్చేసి మీకు మామూలుగా స్టాక్ అయితే డౌన్ ట్రెండ్లో ఉందండి. సో మీరు తీసుకున్న కాస్టింగ్ చాలా ఎక్కువ ఉందండి. సో ఈడ యావరేజ్ చేయాలంటారని నేనైతే అడ్వైజ్ చేయనండి ఇక్కడ యావరేజ్ చేయాలని. స్టాక్ ఎందుకంటే మంత్లీలో కూడా వెళ్తుంటే వీక్లో వెళ్ళిపోతుంది స్టాక్. సో ఒకసారి మీ ప్రైస్ రాకపోవచ్చు. సో 400 420 అట్లా వస్తే మీరు ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి ఈ స్టాక్లో. రెప్కోలో ఈక్విటాస్లో వచ్చేసి ఇది కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. సో నిన్నటి లో అయితే ఏదైతే ఉందో 126 క్లోజింగ్ బేసిస్ మీద తీసుకొని ఒకసారి 134 135 వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సో మీరు 134 135 రాగానే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి ఈ స్టాక్లో, అంతకుమించి కనిపెట్టలేదు. నరేష్ మెయిల్ చేశారు, దిలీప్ బిల్డ్కాన్ 610లో హోల్డ్ చేస్తున్నారు. ఇది హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా? ఒక 6 మంత్స్ వ్యూతో అడుగుతున్నారు. 610లో హోల్డ్ చేస్తున్నారు. మెయిన్లీ దిలీప్ బిల్డ్కాన్లో వచ్చేసి వాల్యూమ్ హ్యూజ్ అవ్వట్లేదండి. సో పర్ డే వచ్చేసి చూస్తే 1 lakh, ఈరోజు అయితే 1 lakh అయింది. సో ఎస్టర్డే చూసినా 2 lakhs 3 lakhs కంటే ఎబో అవ్వట్లేదు. సో మీరు తీసుకున్న కాస్టింగ్ చాలా ఎక్కువ ఉందండి. సో దీనికంటే వేరే స్టాక్లో షిఫ్ట్ అవ్వడం బెటర్ అండి ఈ స్టాక్లో నన్ను అడిగితే. సో అంత వ్యూ అనిపించట్లేదు. 6 months వెయిట్ చేయడం బదులు వేరే 6 monthsలో వేరే స్టాక్ వచ్చేసి మీకు గుడ్ రిటర్న్స్ ఇస్తాయి. సో నేను రికమెండ్ చేసిన దాంట్లో చూసుకోండి, NCC, సువెన్ లైఫ్ సైన్స్ ఇలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు బాగా వస్తుంది.
ఓకే సోమేశ్వర్ గారు, ముఖ్యంగా కనుక చూస్తే మదర్స్ అండ్ సుమి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా కనుక చూస్తే ఒక కంప్లీట్ డౌన్ సైడ్ ఫార్మాట్లోనే ఇది ట్రేడ్ అవుతూ రావడం మనం చూసాము. ఒక హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక కంప్లీట్ సెల్ ఆఫ్ అనేది ఇందులో వచ్చిందని కూడా మనం అనుకోవచ్చు. బట్ ఈరోజు చూస్తే ఒక 3 to 4% వరకు మదర్స్ అండ్ సుమి ఒక 3 to 4% వరకు ఒక రికవరీ అనేది మదర్స్ అండ్ సుమిలో కనిపిస్తూ ఉంది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు ఈ అప్ మూవ్ అనేది? అయితే అది సపోర్ట్స్ పరంగా కావచ్చు, అటు రెసిస్టెన్స్ వైజ్లో కూడా చూస్తే మదర్స్ అండ్ సుమికి ఎలా ఉన్నాయంటారు, బోత్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్కి? షార్ట్ టర్మ్ వ్యూ చూసుకుంటే మనకి స్టాక్ కొద్దిగా వీక్ జోన్లోనే ఉంది. సో ఈరోజు చూసినా కానీ 3.5% డౌన్లో ఉంది స్టాక్. సో మొన్నటి స్వింగ్లో చూస్తుంటే 112 ఉంది. సో ఆ బెట్ మీద తీసుకోవాలనుకుంటే ఈ నుంచి మీకు వచ్చేసి 8-9 రూపీస్ రిస్క్ ఉంటుందండి. సో మీకు నన్ను అడిగితే ఈ స్టాక్లో స్ట్రెంత్ రావాలంటే 150 దాటినాకనే స్ట్రెంత్ వస్తుందండి. అప్పటిదాకా లాంగ్ టర్మ్ వ్యూ వెళ్ళాలన్నా కానీ 153 దాటిన తర్వాతనే వెళ్ళాలి. షార్ట్ టర్మ్ వ్యూ అయితే ఈ స్టాక్లో 112 స్టాప్ లాస్ పెట్టుకొని 132, 136 అట్లా రాగానే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. షార్ట్ టర్మ్ కూడా నేను అసలు ఈ స్టాక్ని అడ్వైజబుల్గా చేయను ప్రస్తుతానికి ఉన్న లెవెల్లో, ఎందుకంటే స్టాక్ వీక్ అవుతుందండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. నాగేశ్వరరావు మెయిల్ చేశారు. హింద్ పెట్రో ఫ్యూచర్స్లో సెల్ చేశారు 292కి. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. హింద్ పెట్రో, హిందుస్థాన్ పెట్రోలియం ఎంతలో తీసుకున్నారండి? 292లో తీసుకున్నారు. సో నన్ను అడిగితే ఈ స్టాక్ని మీ తీసుకున్న దానికంటే 8 రూపీస్ లోలో ఉంది. సో ఈ స్టాక్ని హోల్డ్ చేయడమే బెటర్ నన్ను అడిగితే. సో ఒక్కసారి 310 అట్లా వస్తే ఎగ్జిట్ అయిపోండి బెటర్. సో ఇప్పుడు ఉన్న సపోర్ట్ పాయింట్ దగ్గరనే ఉంది స్టాక్. సో హోల్డింగ్ చేయండి సార్ ఈ స్టాక్ని. ఓకే అండి, ఇక కోటక్ బ్యాంక్ పైన మీ ఒపీనియన్ అంటారు? ఓవరాల్గా లాస్ట్ ఈ కొద్ది రోజులుగా కూడా చూసుకున్నట్టయితే ఇందులో ఒక చిన్నపాటి కరెక్షన్స్ అనేది వచ్చినప్పటికీ కూడా టెక్నికల్ పరంగా చూస్తే ఇది చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఒక బెస్ట్ బెట్గా కూడా మనం కోటక్ బ్యాంక్ని భావించవచ్చు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళాలి అనుకునే వారికి కొంతవరకు ఒక కోటక్ బ్యాంక్ ఒక ఆప్షన్గా మనం చూసుకోవచ్చు అంటారా? కొంతవరకు డిప్స్ వచ్చినప్పుడు ఇందులో ఎంటర్ అవ్వచ్చు అంటారా? లేదు మీ ఒపీనియన్ ఏంటారు ఈ స్టాక్ పైన? చార్ట్స్ పరంగా చూస్తే కోటక్ వచ్చేసి స్ట్రాంగ్ ఉందండి. సో లాస్ట్ అక్టోబర్ నుండి చూసుకుంటే ఈ స్టాక్ని 1000 నుంచి 1400-1500 వెళ్ళింది ఈ స్టాకు. సో ఇప్పటికి కూడా ఈ స్టాక్లో ఏంటంటే ఒక ట్రెండ్ నడుస్తుంది. 1522 అండ్ 1440 ట్రెండ్ అనేది నడుస్తుంది ఈ స్టాక్లో. సో నన్ను అడిగితే ఈ స్టాక్ని బై అండ్ డిప్స్లో తీసుకోవచ్చు. ఎక్కడ దాకా మార్కెట్ ఇన్ కేస్ బాగా క్రాష్ అయిందనుకోండి 1300 వచ్చే లెవెల్స్లో ఉంటుంది. ఆ స్టేజ్లో కూడా దీన్ని స్టాక్ని ఎంట్రీ పాయింట్ తీసుకొని లాంగ్ టర్మ్ వ్యూలో స్టాక్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే సోమేశ్వర్ గారు, ఫైనలీ మార్కెట్స్ కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు కన్సాలిడేషన్ బేసిస్లో సేమ్ అదే ట్రెండ్ని కొనసాగించడం చూస్తున్నాము. బ్యాంక్స్ ఒకటి ఈరోజు కొంత హయ్యర్ లెవెల్స్ కొంత నిఫ్టీతో కంపేర్ చేస్తే కొంత బ్యాంక్ నిఫ్టీ కొంత బెటర్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. బ్యాంక్స్లో కూడా చూస్తే అటు ప్రైవేట్ బ్యాంక్స్ కొంత మిక్స్డ్గా ట్రేడ్ అవుతుండగా పిఎస్యూ బ్యాంక్స్ కొంత బెటర్గా మూవ్ అవ్వడం మనం చూస్తున్నాము. అటు బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు పరంగా చూస్తే ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అటు అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు బ్యాంక్ నిఫ్టీకి? బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్న వ్యూ ఏంటంటే యాక్చువల్లీ మొన్నటి స్వింగ్లో కట్ కాలేదండి. సో ఈరోజు ఎక్కడి దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందంటే 31,036కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే సపోర్ట్ పాయింట్ వచ్చేసి 30,562 తీసుకొని ఈ నుంచి 100 పాయింట్స్ తీసుకొని 200 పాయింట్స్ రివార్డ్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే నడుస్తుందంటే బ్యాంక్ నిఫ్టీ చూస్తుంటే ఒక కన్సాలిడేషన్ సైడ్ వేస్ ట్రెండ్లో స్టాక్ నడుస్తుందండి బ్యాంక్ నిఫ్టీ. సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మన బ్యాంకులో చూస్తే SBI ఇవి బాగుందండి. బ్యాంకులో ఇప్పుడు మీకు ఈ స్టాక్ ప్రస్తుతానికి ఏంటంటే 335 నుండి అప్రాక్స్ 353. సో ఈ రోజు కూడా చూసుకున్న 2% అప్ ఉంది. ఇది హయ్యర్ హైస్లో వెళ్తున్న స్టాకు. సో ఈ స్టాక్ని మీరు బై అండ్ డిప్స్లో తీసుకొని ప్రిఫరబుల్గా చేయొచ్చండి ఈ స్టాక్ని. SBIని బ్యాంక్ నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ కూడా చూడొచ్చండి. యాక్సిస్ బ్యాంకు మొన్న ఆల్ టైమ్ హై బ్రీచ్ అయింది. ఈ స్టాక్ని కూడా నేను అడ్వైజబుల్ చేస్తాను. ఇన్ కేస్ ఈ స్టాక్లో డిప్స్ రాకపోవచ్చు అని అంటే వస్తాయి, ఎందుకు రావు? సో స్వింగ్లో 718 దాకా ఈ స్టాక్ని బై చేయొచ్చండి. సో ఎందుకంటే హయ్యర్ హైస్ ఫార్మ్స్ ఉన్న స్టాక్లో ఇది ఒక మంచి స్టాక్ అండి. యాక్సిస్ బ్యాంక్ని ప్రిఫరబుల్ చేస్తాను. ఓకే అండి, ఫైనలీ ఎనీ సజెషన్స్ టు ట్రేడర్స్ అండ్ ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మనం ఇంట్రాడే చేయడానికి ఛాన్సెస్ లేదండి. ఎందుకంటే నా వ్యూ ప్రకారం 11,600 బిలో వస్తేనే మనకు నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ అనేది ఉంటుందండి. 11,900 వెళ్తేనే నెక్స్ట్ ర్యాలీ అనేది ఉంటుందండి. సో ఈ మీడియం టర్మ్లో మీరు 50 రూపీస్ 60 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేస్తానంటే చేసుకోవచ్చు. సో
ఇంట్రాడే పరంగా అయితే ఇక్కడ ఈ వ్యూలో లేదండి. సో మనకి 11,600 కింద క్లోజింగ్ బేసెస్ పడితే నెక్స్ట్ ఫాల్ ఉంటుంది. ఆ నుంచి మనకి 150 రూపీస్ అక్కడ లాంగ్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఆ గ్యాప్ ఫిల్ చేసి గుడ్ ఇండికేషన్ వెళ్తుంది. సో మార్కెట్ హయ్యర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి 11,900 దాటిన తర్వాత మనం నిఫ్టీలో మనం వ్యూ తీసుకున్నాం అనుకోండి, అక్కడ లిటిల్ బిట్గా కొన్ని క్వాంటిటీస్గా మనం తీసేసుకొని లాంగ్ టర్మ్ వ్యూలో అక్కడ నుంచి హయ్యర్ హైస్గా వెళ్ళొచ్చు అండి స్టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ వరరావు గారు. సో బియాస్ ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ కనుక చూస్తే నిఫ్టీ అరౌండ్ ఒక 2 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 11,722 వద్ద ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ ఒక 9 పాయింట్స్ పాజిటివ్గా 39,203 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 59 పాయింట్స్ 87 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్ సెట్ 12 స్టేట్ యూర్.